వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ప్రజెంట్ ఈరోజు మనతోటి వాస్తు స్పెషలిస్ట్ దోమల నాగేంద్రరావు గారు ఉన్నారు. సో సార్ తోటి కొన్ని ముచ్చట్లయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో అసలు వాస్తు అనేది బాగా ఫేమస్ అయిపోయింది. అసలు వాస్తు అంటే ఏంటి సార్? ఓకే. సో వాస్తు అంటే ఏంటి అంటే సింపుల్‌గా ఒకటే అండి. పంచభూతాల కలయికే వాస్తు. పంచభూతాల్లో ఏముంటుంది? అగ్ని కూడా ఒక భాగమే కదా! సో మన బాడీలో టెంపరేచర్ ఉందా లేదా చెప్పండి? ఉంది. ఆ టెంపరేచర్ ఇంబాలెన్స్ అయిందనుకోండి మనకు ఫీవర్ వస్తుంది, హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం. జనరల్‌గా వాస్తు వాళ్ళం ఏం చెప్తూ ఉంటారు అంటే ఇంట్లో ఆగ్నేయం ప్రాబ్లమ్ ఉంది, అనారోగ్యాల సమస్యలు వస్తూ ఉన్నాయి, అందుకే హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. మరి మన పంచభూతాల్లో అగ్ని ఉంది. అదే మన బాడీలో ఉంది. మన శరీరంలో అన్ని పంచభూతాల కలయిక మన శరీరం. ఇప్పుడు ఈ రూమ్ ఉందండి. ఈ రూమ్‌లో పంచభూతాల కలయిక ఉంది. ఈ రూమ్‌లో ఏ ఒక్క పంచభూతంలో ఏ భాగము డ్యామేజ్ అయినా సో బ్యాలెన్స్ ఉండదు. అదేవిధంగా నీరు ఉంది. మీ బాడీలో నీరు ఉంది కదా! ఉంది. అలాగే ఈశాన్యం అంటేనే నీటి స్థానం. అక్కడ ఈశాన్యం డ్యామేజ్ అయిందనుకోండి, మన శరీరంలో వాటర్ పర్సెంటేజ్ తగ్గిపోతే ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అయిపోతది. సమ్మర్‌లో చూడండి డీహైడ్రేషన్ అయిపోతది. కాగానే మనకు హెడేక్ వచ్చేస్తూనే ఉంటది. ఇమ్మీడియేట్‌గా డీహైడ్రేషన్ అయిపోయింది అంటూ ఉంటాం. సో దాంతోటేంది వాటర్ తీసుకుంటూ ఉంటాం, ఓఆర్ఎస్ తీసుకుంటూ ఉంటాం. లిక్విడే కదా తీసుకోదు, జ్యూసులు తాగుతూ ఉంటాం. మరి లిక్విడే ఎందుకు తీసుకోవాలి అప్పుడు? లిక్విడ్ ఎందుకు తీసుకోవాలి అంటే వాటర్ బాడీకి కావాలి. వాటర్ అంటే ఏందంటే ఈశాన్యంలో ఉండేదే నీరు. అది పంచభూతంలో కదా! అదే నీరే కదా! సో వాయుయానికొద్దాం. నేను ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పాను, కొన్నే చెప్తాను. వాయుయంకొద్దాం. వాయుం అంటే గాలి. గాలి అంటే మన శరీరంలో ఉందా లేదా? సో వాయుం అనగానే గాలి, అది పంచభూతంలో ఒక భాగము. మన ముక్కు ద్వారా ఎయిర్ పాస్ అవుతూ ఉంటుంది కదా! సో గాలి కట్ అయిపోయింది. పరిస్థితి ఏంటి? మన శరీరం కట్ అయిపోయింది. ప్రాణమే పోతుంది. అంటే పంచభూతాలు మన శరీరంలో మిళితమై ఉన్నాయి. వాస్తు అంటే అదే. పంచభూతాల ఆకారమే మన శరీరం. ఒక వ్యక్తికి ప్రాణశక్తి వచ్చింది అంటే, ఒక ఆకారం వచ్చింది అంటే బాడీలో పంచభూతాలు మిళితమై ఉంటాయి. ఏదో ఒకటి తగ్గినా ఇంబాలెన్స్ అవుతుంది. మళ్ళీ అతనున్న ఇంట్లో, ఏ ఇంట్లో అయితే ఉంటాడో ఆ ఇంట్లో అన్ని భాగాలుంటాయి. సపోజ్ అతనున్న ఇంటికి వాయుం ప్రాబ్లమ్ ఉందనుకోండి, అంటే ఎయిర్ రాదు. ఇంటికి ఎయిర్ రాదు. ఇంట్లో కూడా పంచభూతాలొస్తాయి. సో కట్టుకున్న ఇల్లు కట్టాడు అంటే పంచభూతాల ప్రభావం ఉంటుంది ఆ ఇంటి మీద. సో వాయుం డిఫెక్ట్ ఉందనుకోండి, సో వాయుంలో ఎయిర్ రాదు. సో అతనికి ప్రాణశక్తి ఉండదు. ఊపిరాడని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న సింపుల్‌గా, ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు చెప్పేదానికి ఆధారం లేదంటారు. నేను వాళ్ళకి సింపుల్‌గా ఒకటే క్వెషన్ ఏస్తాను. ఇప్పుడు భూమి ఉంది. భూమికి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. ఈ నార్త్ అండ్ సౌత్ పోల్ ఎవరు మీరు కనిపెట్టారా? ఇప్పుడు బంగారం ఉందండి. బంగారాన్ని ఎంత చిన్న ముక్క చేసినా కూడా ప్రతి ముక్క గోల్డే. ప్రతి ముక్క గోల్డే. మీరు ఎన్ని పీసెస్ చేసినా గోల్డే. గోల్డ్ తత్వం కోల్పోదు. అదేవిధంగా భూమిని ముక్కలుగా అంటే ఒక రూమ్ ఆకారంగా మనం డివైడ్ చేస్తూ వచ్చున్నప్పుడు పంచభూతాలు వచ్చి ఎంటర్ అవుతూ ఉంటాయి. దానికి ప్రాణశక్తి వస్తూ ఉంటుంది. ఒక ఆకారం వస్తూ ఉంటుంది. అదే వాస్తు. వాస్తు అనగానే ఇదేదో మూఢనమ్మకంగా ఫీల్ అయిపోయి ఇది చెప్పేది తప్పండి, వీళ్ళంతా ఏదో చెప్తున్నారు అనుకోవడానికి కాదు. ప్రతిదీ సైన్సే. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సైన్స్ ఇంకా కొన్ని బియాండ్ సైన్స్. కొంతమంది సో కాల్డ్ పీపుల్ చెప్తూ ఉంటారు, ఇది సైన్స్ కాదు, సైన్స్ కాదు. తీరా వాళ్ళంతా కనుక్కున్న తర్వాత వాళ్ళ ఆలోచనలకే అందవు కొన్ని. వాళ్ళవి కనుక్కోవడానికి వాళ్ళ జీవిత కాలమే సరిపోదు. బియాండ్ సైన్స్ ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయండి సొసైటీలో. శాస్త్రవేత్తలకే అంతు చిక్కని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైతే ఇది సైన్స్ కాదని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారో, మీరు చూడండి, మీరు ప్రయోగం చేయండి, మీరు గమనించండి. మీరు గమనించి ఏం కనుక్కుంటారో చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే కొన్ని బియాండ్ సైన్స్ ఉంటాయన్నమాట. సో వాస్తు అనేది ప్యూర్లీ సైన్సేనండి. ఇది మూఢనమ్మకం కాదు. ఒక దాన్ని ఎందుకంటే మేము వెళ్తున్నప్పుడు చెప్తున్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇన్సిడెంట్ కారణం ఇదని చెప్తాం. ఇప్పుడు నేను వెళ్ళాననుకోండి, పాస్ట్ చెప్తాను ఫస్ట్, తర్వాత ఫ్యూచర్ చెప్తాను. పాస్ట్ వింటారు, తర్వాత ఫ్యూచర్ చెప్పినవి కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు నమ్ముతారా? నమ్మరా? అదేవిధంగా వాస్తు అనేది సైన్స్ అండి. నమ్మాల్సిందే, దాన్ని ఫాలో కావాల్సిందే. ఓకే. సార్, అంటే వాస్తు అంటే ఏంటో తెలుసుకున్నాం. మాక్సిమం మిమ్మల్ని అందరినైతే అందరూ అంటే ఎనర్జీ వాస్తు అని మిమ్మల్ని పిలుస్తుంటారు. అసలు ఈ ఎనర్జీ వాస్తు అంటే సో ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారండి. వాస్తుకు, ఎనర్జీ వాస్తుకు తేడా ఏంటి? అండ్ స్పెషల్‌గా మిమ్మల్ని ఎనర్జీ వాస్తు అని పిలుస్తా ఉంటారు. అవును. ఎనర్జీ వాస్తు ఎక్స్‌పర్ట్ అండి. కారణం ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ మేమే అడుగుతాం. మీరిప్పుడు ఈ స్టూడియోలో మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సో మార్నింగ్ టిఫిన్ చేశారు. మళ్ళా మధ్యాహ్నం లంచ్ చేయలేదు. నైట్ వరకు స్టూడియోలో ప్రోగ్రామ్ చేయాలి. మీ బాడీకి ఏం కావాలండి? ఎనర్జీ కావాలి. సో మార్నింగ్ తిన్న టిఫిన్ తోటి మీరు ఎక్కువ ప్రోగ్రామ్ చేయగలరా? యాంకరింగ్ చేయగలరా? లేదు, చేయలేరు. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి వార్డ్ మెంబర్‌గా ఉన్నాడు ఒక స్ట్రీట్‌లో. వార్డ్ మెంబర్‌గా గెలవడానికి మాత్రమే అతని ఇల్లు సపోర్ట్ చేసింది. తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలి లేదా ఎంపీగా పోటీ చేయాలి.
అప్పుడు తనకు ఎనర్జీ కావాలి. ప్రతి ఇల్లు కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. దాంట్లో అప్డేట్‌గా ఎనర్జీ లెవెల్స్ మనం పెంచినప్పుడు తను ఆ స్థాయికి వెళ్తూ ఉంటాడు. ఇంక కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి చిన్న కిరాణా షాప్ మాత్రమే పెట్టాడు. బాగా రన్ అయిపోయింది. అతనేం చేస్తాడంటే సూపర్ మార్కెట్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. చాలా. సూపర్ మార్కెట్స్ పెడుతున్నప్పుడు ఏంట్లో నుంచి స్టార్ట్ చేశాడు? ఆ ఇంట్లో నుంచే స్టార్ట్ చేశాడు. సో, ఫస్ట్ షాప్ బాగా సక్సెస్ అయింది. తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ పెట్టాడు. సో, డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిపోయాడు. ఇల్లు వదిలేసి, బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి. రీజన్ ఏంటి అంటే తన ఉంటున్న ఇంట్లో ఆ ఎనర్జీ ఆ రేంజ్‌లో సపోర్ట్ చేయలేదు. ఎనర్జీ సపోర్ట్ చేయలేదు. సో, ఆ ఎనర్జీని పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు సైకిల్ మీద వెళ్ళేసి ఒక షాప్ విజిట్ చేయొచ్చు. ఎట్ ఏ టైమ్‌లో 10 షాప్స్ విజిట్ చేయాలి. అప్పుడు మీరు కారో, బైకో ప్రిఫర్ చేస్తారా లేదా? 1 అవర్‌లో మీరు వేరే స్టేట్‌కి వెళ్ళి రావాలి. అప్పుడేం చేస్తారు? ఫ్లైట్ ప్రిఫర్ చేస్తారు. సో, ఇదంతా ఎనర్జీ ఐటెమ్సే. అంటే మన బియాండ్ మన ఎనర్జీని మించి మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి టెక్నాలజీని ఎలా వాడుతూ ఉన్నామో, ఇంట్లో కూడా ఈ ఎనర్జీని వాడి మన సక్సెస్‌ను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంక కొన్ని ఇళ్లలో చూడండి, సార్ ఈ వాల్ తీసేయండి అని చెప్పామనుకోండి, మనల్ని వద్దంటారు. ఇప్పుడు వాస్తు అనగానే భయపడుతూ ఉంటారు చాలామంది. సరే వాస్తు అతనొచ్చాడా, ఈ కిటికీ తీయమంటాడు, ఆ డోర్ తీయమంటాడు. సార్ ఇప్పుడు జనరల్‌గా చాలా మంది కూడా ఇప్పుడు ఒక వాస్తుని పిలిపించుకొని చెప్పించుకుంటారు. ఆల్రెడీ అదంతా ప్రిపేర్ అయిపోయి కట్టేసుకున్న తర్వాత మామూలుగా రెగ్యులర్‌గా ఆ చుట్టాలు, ఈ చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! సో, మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు వేరే వాస్తు చెప్తారు. సో, అలాంటి టైంలో ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు అదొకటి, ఇదొకటి దేన్ని నమ్మాలంటారు? ఆ! ఒక వాస్తు అతనొచ్చి ఒక టాపిక్ చెప్తాడు. ఇంకొక వాస్తు వచ్చి ఇంకో టాపిక్ చెప్తాడు. ఎవరిని నమ్మాలి అంటారు గదా! తప్పు ఇంటిదేనండి. తప్పు ఇంటిదే. ఎందుకు అంటే ఇంట్లో రకరకాల దోషాలుంటాయి. అన్ని దోషాలను ఒక వ్యక్తి ఎట్ ఏ టైమ్ క్యాచ్ చేయలేడు. అది నా అనుభవం. నేను ఇంతకుముందు కూడా వీడియోలు చేశాను. ఏంటి అంటే ఇప్పుడు ఆ వాస్తు వ్యక్తి వచ్చేసి వన్ టైమ్ వచ్చాడండి, చూసాడు మా ఇల్లంతా బ్రహ్మాండంగా ఉంది, అయిపోయింది. ఇక వాస్తు ప్రాబ్లమ్ లేదు అంటే చాలా పొరపాటండి. వాస్తులో కూడా హైడ్ అయినవి ఉంటాయి. అందుకే ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాము. డాక్టర్ చెకప్ చేశాడు. అంతా అయిపోయింది బాగుందన్నాడు. మళ్ళీ నాకు రోగం వచ్చింది ఎలా అంటే, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా! మళ్ళీ మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే కదా మీ బాడీని చెక్ చేసి చెప్తాడు. టెస్ట్‌లకు పంపిస్తూ ఉంటాడు. అప్పుడే కేస్ స్టడీ డీప్‌గా చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ప్రైమరీలో ఉంటాడు. 15 డేస్ ఈ టాబ్లెట్స్ వాడండి. 15 డేస్ తర్వాత రమ్మంటాడు. 15 డేస్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కేస్ స్టడీ చేస్తాడు. అలాగే ఒక ఇంటికి ఒక వాస్తు వ్యక్తి రాగానే మన మూలాలుంటాయి. మీ పూర్వీకుల మూలాలుంటాయి. అన్నిటిని ఇమ్మీడియేట్‌గా క్యాచ్ చేయలేడు. కొన్ని మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా వాస్తు వ్యక్తి నేను మొత్తం చెప్పేశాను రైట్ అనంటే మాత్రం 100% రాంగ్ అండి. ఆ వాస్తు వ్యక్తి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పాలి. ఎందుకు మళ్ళొకసారి పిలిచినప్పుడు మళ్ళీ ఎందుకు క్యాచ్ చేస్తూ ఉంటాడు అంటే వేరే వ్యక్తి అది అప్పుడు హైడ్ అయి ఉంటుంది. అది దాక్కొని ఉంటుంది. అతని దృష్టికి రాదు. మా టాపిక్‌లో డైవర్షన్‌లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా అదే వాస్తు వ్యక్తి వచ్చినప్పుడు అది క్యాచ్ చేసి చెప్పే అవకాశం ఉంటుంది. నా జీవితంలో నేను చేసే ఈ వృత్తిలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. నన్ను కూడా క్వెషనింగ్ చేశారు. సార్ మీరు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. ఒకేసారి అన్ని పాయింట్లు చెప్పొచ్చు కదా అని. అన్ని పాయింట్లు ఒకేసారి క్యాచ్ చేయడం అనేది అంత సాధ్యం కాదు. ఎంత తోపైనా పర్వాలేదు. నేను అన్ని పాయింట్లు చెప్పాను అంటే అతనంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఏ డాక్టర్ కూడా ఎట్ ఏ టైమ్ డయాగ్నోసిస్ కేస్ స్టడీ చేసి నీది ఫైనల్ అయిపోయింది అనంటే తప్పు. అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ కేస్ స్టడీ చేయాల్సిందే ఎవరైనా అంతే. సరే ఒక వాస్తు వ్యక్తి చెప్పాడు సెట్ అయిపోయిందంటే ప్రాబ్లమ్ లేదు. ఇంకా ప్రాబ్లమ్ వస్తుంది ఆయనకు తెలియదు అనేది కాదక్కడ. మూలాలు వెంటాడుతూ ఉంటాయి. అవి సమస్యలన్నీ దాక్కుంటూ ఉంటాయి. సో, ఇది నాకు కూడా చాలా సందర్భాల్లో ఫేస్ అయిందండి. అంటే ఫాలో కావాల్సిందే. దాన్ని చూసుకోవాల్సిందే. సార్ అలానే వాస్తు అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుందంటారా? అక్కడున్న పరిస్థితులను బట్టి కావచ్చు. అంటే వాస్తు చేంజ్ కాదండి. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ ఏంటి అంటే సౌత్ దిక్కు ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి. కొండ ఉండాలి. ఒక ఫ్లాట్ అతనికి పె కొండ ఉంది, బాగుంది. ఇంకో అతనిది సౌతే. అటువైపు చెరువు ఉంది. సో, అతనికి పరిసర వాస్తులో తేడా అంటాం. ఇప్పుడు పిల్లోడు చదవట్లేడు. పిల్లోడు టూ ఇంటెలిజెంట్ అండి. బాగా ఇంటెలిజెంట్ పిల్లోడు. కానీ అతను చదవడం లేదు. చదవడం లేదంటే పరిసరాల్లో తేడా ఉంది. మన ఫ్రెండ్ సర్కిల్‌లో తేడా ఉంది. సో, దాన్ని మనం సెట్ చేయాలి. అంటే అబ్బాయి ఇంటెలిజెంట్ అయినప్పటికీ పరిసరాల్లో తేడా మూలంగా తన అబ్బాయి మైండ్ సెట్‌లో తేడా వచ్చేసింది.
ఇది కూడా అంతే. పరిసరాల తేడా ఉంటే వాస్తు మారడం అంటే ఎనర్జీ సరిపోలేదు. నేను ఎనర్జీ కాన్సెప్ట్ ఎందుకు అంటే పరిసరాల డిఫెక్టివ్ ఉంటే ఇంట్లో ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఒక అపార్ట్మెంట్ ఉందండి. ఒక అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్‌కి ఓ రకంగా ఉంటుంది. ఒక ఫ్లాట్‌కి ఓ రకంగా ఉంటుంది. మరి సేమ్ అందరి ఈస్ట్ ఫేసింగే ఉన్నాయంటే వాటికి ఉన్నటువంటి పరిసరాల డిఫెక్ట్ కొన్ని ఫ్లాట్‌లకు వీధిపోటు పడొచ్చు. కొన్ని ఫ్లాట్‌లకు వీధిపోటు పడకపోవచ్చు. కొన్ని ఫ్లాట్‌లకు పక్కన సౌత్ దిక్కు ఇంకో ఫ్లాట్ ఉండొచ్చు. ఇంకో సౌత్ ఉన్న ఫ్లాట్‌కి పక్కన నార్త్ దిక్కు ఫ్లాట్ ఉంటుంది. విపరీతంగా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో రూమ్ల సైజ్ అన్నీ అలా ఉంటాయి. ఎంట్రన్స్‌లన్నీ అలాగే ఉంటాయి. పరిసరాల్లో వస్తున్న మార్పు వల్ల ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. వాస్తు మారదండి. ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. మీరు తిరిగి నా పాయింట్‌కొచ్చారు మీరు. నా ఎనర్జీ పాయింట్‌ని మీరు చెప్పిస్తున్నారు నాతోటి. ఓకే సార్. అలానే ఇప్పుడు వాస్తు కావచ్చు, ఇప్పుడు ఆస్ట్రాలజీ కావచ్చు. Yes. సో ఈ రెండిటికి మధ్య అంటే తేడాలు ఏమన్నా ఉన్నాయంటారా? లేకుంటే 2 ఒకటేనా? ఇప్పుడు అంతే కాదు మనం రీసెంట్‌గా ఓకే. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఓకే. సో వాస్తు, ఆస్ట్రాలజీ వేరు వేరండి. కానీ 2 ముఖ్యమైనయే. 2 ముఖ్యమైనయే. సో ఆస్ట్రాలజీలో ఉన్న పాయింట్స్ వాస్తులో ఉంటాయి. 2 ముఖ్యమైనయే. ఆస్ట్రాలజీ నమ్మాల్సిందే, వాస్తు నమ్మాల్సిందే. మనకు 2 కళ్ళు ఉంటాయండి. ఏ కన్ను ముఖ్యమంటే ఏం చెప్తాం మనం? 2 ముఖ్యమే. ఈ కన్ను చేసే పని ఈ కన్ను చేస్తుంది. ఈ కన్ను చేసే పని ఈ కన్ను చేస్తుంది. సో కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆస్ట్రాలజీ చెప్తూ వెళ్ళేవాళ్ళు, అందరినీ అనట్లేదండి, కొంతమంది వాస్తును నమ్మరు. ఒక ఆస్ట్రాలజీ బేస్ చేసుకొని మాత్రమే వెళ్తూ ఉంటారు. పూజల వైపు మాత్రమే, పూజల ద్వారా వచ్చే రెమెడీస్ ఆ బెనిఫిట్స్ అవి ఉంటాయి. వాస్తు ద్వారా వచ్చే రెమెడీస్ అవి ఉంటాయి. సో నా సబ్జెక్ట్ పరంగా ఏం చెప్తాను అంటే నేను, ఒక వ్యక్తి జాతకంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ జాతకాన్ని మార్చే శక్తి వాస్తుకుంది. మీరు అనొచ్చు ఎలా ఉంటుంది అని అనొచ్చు. అప్పుడు ఒక వ్యక్తి కుండలిలో బుధుడు నీచపడ్డాడు అనుకోండి. బుధుడు స్థానము నీచంగా ఉన్నప్పుడు అతను ఉంటున్న ఇంట్లో ఉత్తరము డ్యామేజ్ అయి ఉంటుంది. ఆ ఉత్తరాన్ని సెట్ చేసుకున్నాడు అనుకోండి, బుధుడి స్థానము మామూలు స్థానానికి వచ్చి తను ఉన్నత స్థానానికి వెళ్ళవచ్చు. ఇప్పుడు తన జాతకంలో దోషాలు ఉన్నాయి. కుజదోషం ఉంది, నాగదోషం ఉంది. వీటిని ఎలా సెట్ చేసుకోవాలి అంటే తను ఉంటున్న ఇంట్లో సౌత్ అండ్ సౌత్ వెస్ట్ కార్నర్ సెట్ చేసుకున్నప్పుడు ఈ దోషాల నుండి బయటపడగలండి. అంటే నేను చాలా కేస్ స్టడీ చేశాను. వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, పెళ్ళైనప్పుడు, విడిపోయినప్పుడు వాళ్ళ జాతక కుండలిలో మార్పు ఎలా ఉంది, ఇలా ఉంది. దాన్ని ఇంట్లో సెట్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి జాతకము తెలియకపోయినా, అంటే జాతకము తెలియదు అంటే అతను డెవలప్ కావట్లేదు. నన్ను అడుగుతుంటారు, సార్ నేను డెవలప్ కావట్లేదు, నాకు జాతకం లేదు. ఇల్లుని సెట్ చేసుకో. ఇంటి యొక్క పవర్, నీ జాతకాన్ని మార్చే శక్తి ఇంటికుంది. నీ జాతకం ఇలా ఉంది అంటే అలాగే ఉంటుంది. నీ సమయం ఇలా ఉందంటే ఇలా ఉంటుంది. దాన్ని ఎవరు ప్రపంచంలో మార్చలేరు. కానీ మార్చుకోవాలంటే వాస్తు ద్వారా మాత్రమే సాధ్యము. మీ జాతకాన్ని మార్చే శక్తి వాస్తుకుందని నేను గ్రహించాను కాబట్టే దాంతో నేను ఫైట్ చేస్తున్నాను. నిరంతరంగా పరిశోధన చేస్తున్నాను. ఇప్పటికి కూడా నాకు అన్నీ తెలుసు అని నేను అననండి. నేను నా పని 24 అవర్స్ ఇదే వర్క్, ఇదే ప్రొఫెషన్, అయినా నాకు ఏమీ తెలియదని మాత్రమే అనుకుంటాను. ఎవరైనా అన్నీ తెలుసు అంటే మాత్రం పొరపాటు. సో ఆస్ట్రాలజర్స్ కూడా ఈ వాస్తు ద్వారా ఇప్పుడు ఎంతోమంది ఆస్ట్రాలజర్స్ ఇప్పుడు ఆస్ట్రాలజీ ఎటు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఓకే. ఒక పర్సనల్ క్వశ్చన్. ఓకే. రీసెంట్ గా మనం చూసుకుంటే రైట్. సో వేణుస్వామి గారని మీకు తెలియకుండా అవునండి. సో అయితే రీసెంట్ గా చూసుకుంటే పెద్ద హల్చర్ అయిపోయింది. అవును. సో నాగ చైతన్య గారి జాతకం విషయంలో. సో ఆ టైంలో ఇప్పుడు అంటే వేణుస్వామి గారు అంటే ఇప్పుడు నా దాకా మీ దాకా వచ్చారంటే ఎంతో గొప్ప జ్యోతిష్యుడు అయి ఉంటారు. అవును. సో అవ్వకుండా ఈ రోజు ఇంత స్టేజ్ లో ఉంటాం అంతమంది. సో ఎంతో మంది ఆయన వల్ల లబ్ధి కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. అవునండి. అయితే మొన్న ఆయనకి సపోర్ట్ గా ఒక్క ఆస్ట్రాలజీ కూడా ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, జన నాడి ఎలా ఉంటుందంటే ఎవరు ఎటువైపు సపోర్ట్ చేస్తే అటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అతని విషయానికి వచ్చేసరికి అంటే ఎలా అంటే అసలు కనీసం ఇప్పుడు ఎంతో మంది జాతకాలు బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎంతో వాస్తవం. మంది సెలబ్రిటీలకి జాతకాలు చెప్పారు అవును, వాస్తవం. వేణుస్వామి గారు. అవును. అలాంటిది మొన్న ఆయనకి అంత ఇన్సిడెంట్ జరుగుతుంటే సో మాకు ఇలా జరిగింది, సో మాకు నిజంగా జరిగింది, మాకు బెనిఫిట్స్ జరిగినాయి అని ఒక్కరు కూడా వచ్చి చెప్పలేదు. సో ఎందువల్ల అంటారు? అంటే చూడండి, ఇక్కడ ఒక వ్యక్తికి ప్లస్ పాయింట్స్ వస్తూ ఉంటే ప్లస్ పాయింట్స్ వస్తూనే ఉంటాయండి. అంటే జననాడి అది, జననాడి. సో ఆయన వ్యక్తిగతంగా నాకేం అర్థమైందంటే వేణుస్వామి గారికి జాతకం చెప్పుట్లో రిజల్ట్స్ రాలేదనుకోండి, ఇప్పుడు ఈ షేన్ కాడు కదా, ఒక మెట్టు ఎక్కిన తర్వాతనే 10 మెట్ల వరకు వెళ్తాడు. ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు తను చెప్పిన రిజల్ట్స్ వేరే వాళ్ళకు ఉపయోగపడలేదు అంటే మార్కెట్లోకి వెళ్ళిపోలేడు, షేన్ కాలేడు, పబ్లిక్లో రిజల్ట్ రాదు, ఎప్పుడో కొట్టేయబడతాడు. మోసాలు చేసే వ్యక్తి సపోజ్ సరే అతని నిరంతరంగా మోసాలు చేస్తే అక్కడి వరకు కూడా చాయిస్ ఉండదండి. ఆయనకు వర్త్ లేకుండా, ఆయనకు సబ్జెక్ట్ లేకుండా చెప్పాడు అనుకోవడానికి కూడా వీలు లేదు. సో దాన్ని విమర్శించే వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి షైన్ అయ్యాడు, సెలబ్రిటీస్కి చెప్పాడు, సక్సెస్ అయ్యాడు, మూమెంట్ తెచ్చుకున్నాడు.
సో అతను పడిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మిగతా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే మిగతా వాళ్ళలో కూడా ఆయన మూలంగా మిగతా వాళ్ళ ఆస్ట్రాలజర్స్ కూడా బాగుపడ్డారు. వాళ్ళకు కూడా అవేర్‌నెస్ వచ్చింది మార్కెట్‌లో. ఓహ్! ఆస్ట్రాలజీ అనేది ఒకటుందా? అసలు మార్కెట్‌లో నిజంగా వేణుస్వామి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నా దాకా కూడా నేను ఆస్ట్రాలజీ అంటే నేను కూడా ఇప్పుడు చాలా మందికి సో ఆస్ట్రాలజీ అదే అంటే ఏంటో తెలిసింది ఫస్ట్. సో అలాంటి పర్సన్‌కి ఇలా జరిగినప్పుడు కనీసం ఆస్ట్రాలజీలు కూడా ఎవరు రాలేకపోయిన పరిస్థితి చూసాం మనం. అంటే ఇప్పుడు చూడండి ఈ ఈ టైంలో అంత నెగెటివ్ టైం కాబట్టి ఎవరు రాలేదు. ఇంకో కొద్ది కాలం తర్వాత వేరే యాంగిల్‌లో కూడా చెప్పేవాళ్ళు వస్తూ ఉంటారు. సో, ఎప్పుడు చెప్పేవాళ్ళ రిజల్ట్స్ పాజిటివ్ ఉండాలని లేదండి. కొంత సమయంలో నెగెటివ్ ఉండొచ్చు అనడానికి వస్తూ ఉంటారు. నేను అతన్ని పరిశీలించిన తర్వాత నాకేం అర్థమైపోయింది అంటే, వాస్తు పరంగా చూస్తున్నప్పుడు, వాస్తు యాంగిల్‌లో నేను ఆలోచించేది ఏందంటే, అతని లాంటి సెలబ్రిటీస్ కానియండి, ప్రముఖ రాజకీయ నాయకులే కానియండి, వీళ్ళందరి దృష్టిలో ఏం ఆలోచిస్తానంటే, అతడు ఒక స్థాయికి వెళ్ళాడు అంటే, తన ఇంట్లో ఉన్న ఎనర్జీ కొంత సపోర్ట్ చేసింది అతనికి. ఎదుగుదలకు సపోర్ట్ చేసింది. కానీ అతడు అనుకున్న స్థాయిని మించి ఎదిగాడు కాబట్టి, అంత ఎనర్జీ తన ఇంట్లో లేదు. తన ఇంట్లో అంత నైరుతిలో అంత ఎనర్జీ లేదు. మెయిన్ నైరుతి అండి. వ్యక్తి ఎదుగుదల కావాల్సింది నైరుతిలో ఎనర్జీ ఎక్కువ కావాలి. అంత ఎనర్జీ అతని ఇంట్లో లేదు. ఉంది. ఆ ఉన్నది ఎక్కడి వరకొచ్చింది అనంటే, సో వాళ్ళు క్వెషన్ చేయొచ్చు. సార్ మేము ఒక ఇంట్లో లేదండి 10 ఇళ్లల్లో ఉన్నామంటే, ఇవన్నీ పూర్వీకుల నుంచి వస్తాయి. మీ తాత ముత్తాతల ఇంట్లో ఎంత ఎనర్జీ ఉందో, అంత ఎనర్జీ నీకు పాస్ అవుతూ ఉంటుంది. సో కొంత నువ్వు చేసే పనులను బట్టి కూడా కొంత ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అతనికి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు పోలీస్ కేసులే కానియండి, వాయ్య దోషం. వాయ్యంలో కూడా దోషం వచ్చేస్తది. అప్పుడు నెగెటివ్ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. అందరూ కూడా కామెంట్ చేస్తూనే ఉంటారు. అందుకే నేనేమంటానంటే సెలబ్రిటీసే గానీ, పొలిటికల్ లీడర్సే గానీ, వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు నైరుతిలో ఎంత ఎనర్జీ ఉందో చెక్ చేసుకోవాలండి. నైరుతిలో పవర్‌ఫుల్ ఎనర్జీ ఉందనుకోండి, ఎవరు ఎవరిని కామెంట్ చేయడండి. ఈవెన్ పోలీస్ వాడు నీ దగ్గర మిత్రుడే అనుకుందాం. నీతో రోజొచ్చి తాగుతాడు, తింటాడు అనుకుందాం. ఎప్పుడైతే నైరుతిలో డ్యామేజ్ జరిగిందో, ఆ పోలీస్ వ్యక్తే నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఆ పోలీస్ వాళ్ళు కూడా అతన్నే వెపన్‌గా వాడతారు. వేరే వాళ్ళొస్తే నువ్వు లొంగవని అతన్నే వెపన్‌గా వాడితే ఫ్రెండ్ అని నువ్వు వెళ్తావు, నిన్ను అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపుతూ ఉంటారు. రీజన్ నైరుతిలో ఆ ఎనర్జీ లేదు. అదే నైరుతిలో ఎనర్జీ పవర్‌ఫుల్‌గా ఉందనుకుందాం. అప్పుడు నిన్ను క్వెషన్ చేయడానికి నువ్వు పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి ఎవరైనా పంపిన సివిల్ డ్రెస్‌లో వస్తారండి. వచ్చి నీ మీద ఇట్లా ఎలిగేషన్స్ వచ్చాయి, ఒక అప్లికేషన్ ఇచ్చాడు, చెప్దామని వచ్చానంటారు. లేకుంటే ఏంది పోలీస్ జీప్‌లో వస్తారు. చాలామంది పోలీస్ వస్తారు, హడావుడి చేస్తూ ఉంటారు. సో, ప్రముఖ వ్యక్తులు ఎప్పుడు కూడా తన స్థానం పెరుగుతూ ఉంటే, నైరుతిలో తనకు సరిపడే ఎనర్జీ ఉందా లేదా? ఆ ఇంట్లో సపోర్ట్ చేస్తుందా లేదా? అదేవిధంగా వాయువ్యం సపోర్ట్ చేస్తుందా లేదా? ఆగ్నేయం సపోర్ట్ చేస్తుందా లేదా? ఈశాన్యం సపోర్ట్ చేస్తుందా లేదా? అనేది చూసుకోవాలి. ముఖ్యంగా వేణుస్వామి గారి విషయంలో జరిగింది ఏందంటే, నైరుతిలో సరిపడే ఎనర్జీ అతని ఇంటికి లేదు. వాయువ్యంలో సరిపడే ఎనర్జీ అతని ఇంటికి లేదు. అంటే మీరు క్వెషన్ చేయొచ్చు నన్ను. సార్ అతను ఆస్ట్రాలజర్ కదా! మా కదా! అతను ఎందుకు పట్టించుకోలేదు? నాకు ఆయన ఆస్ట్రాలజీ కదా! సో, అంటే అంత పెద్ద ఆస్ట్రాలజీ ఇప్పుడు ఆయన జాతకాన్ని ఆయన్ని ముందుగా చూసుకోలేదంటారా? లేకపోతే ఇది ఎక్కడ ఎక్కడ తప్పిదం వల్ల జరిగింది? నేను చెప్తానండి. 90% ఆస్ట్రాలజర్స్ 90% అండి వాస్తును ఫోకస్ చేయరు. వాస్తును పట్టించుకోరు. నా పర్సనల్‌గా చాలామంది అనుభవం ఉంది నాకు. ఎక్కువ మంది వెళ్లి ఆస్ట్రాలజర్స్‌ని వాస్తు అడిగినప్పుడు మాత్రమే వాస్తు ట్యాగ్ పెట్టుకుంటున్నారు తప్ప, వాస్తు చెప్పడం అంటే ప్రతి ఇల్లు తిరగాలండి, ప్రతి సమస్యను ఎదుర్కోవాలి, నిరంతరంగా శ్రమిస్తూ ఉండాలి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క టాస్క్. ఈ ఇంట్లో ఉన్నది డిఫెక్ట్ వేరు, ఇంకో ఇంట్లో ఉన్న డిఫెక్ట్ వేరు. అది రియల్లీ ఛాలెంజింగ్ టాస్క్. అంటే 90% ఆస్ట్రాలజర్స్ తిరగరు. నేను వాళ్ళని విమర్శించట్లేదండి. వాళ్ళు తిరగరు. ఎక్కువ ఆస్ట్రాలజీ మీదనే డిపెండ్ అయి ఉంటారు. 4 గోడల మధ్య మాత్రమే ఉంటారు. నాలెడ్జ్ లేక కాదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళు తిరిగినప్పుడు మాత్రమే దాని మీద నాలెడ్జ్ పెరుగుతుంది. ఎవరైతే 24 అవర్స్ దాని మీదనే ఉంటారో నేచర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సమస్యని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్ట్ టైమ్ చేసే వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండదు. సో, 90% మాత్రం ఆస్ట్రాలజర్స్ వాస్తును బిలీవ్ చేయకుండా, నమ్మకుండా ఉన్నవాళ్ళున్నారు. కేవలం ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే దానికోసం మాకు కూడా వాస్తు తెలుసండి ట్యాగ్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారే తప్ప 10% బోత్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు డీల్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, పరిజ్ఞానం ఉంటుంది. బహుశా నాకు తెలిసి వేణుస్వామి గారి వాస్తు వీడియోలు విన్నాను. ఆయన చెప్తున్నప్పుడు దాని మీద కూడా అంతగా ఫోకస్‌గా ఎక్కువ టాపిక్ చెప్పిన సందర్భాలైతే నేను వినలేదు. సో, వారు దీని మీద దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. అందుమూలంగానే ఈ యొక్క కేసులు గానీ, గొడవలు గానీ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇంకొకటేందంటే టైం కూడా తనకి సాతి ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి 2024 నెంబర్ 8 అండి అకార్డింగ్ టు న్యూమరాలజీ. ఈ 8 నెంబర్ చూసినప్పుడు స్టార్టింగ్ నుంచే జగన్ గారు ఓడిపోయారు. సో, రిమార్క్ వచ్చేసింది. ఆ తర్వాత మొన్న చూస్తే మొన్న ఆగస్ట్ కూడా 8
సో రిమార్క్ వచ్చేసింది. ఎవరికైతే 8 ఎగైనెస్ట్‌గా ఉంటుందో వారికి కంప్లీట్ ఎగైనెస్ట్ ఫలితాలు ఆగస్టులోనే వస్తాయి. అంటే ఇయర్ 2024 8, ఆగస్ట్ ఆల్సో 8. ఎవరికైతే ఇయర్ ఫేవర్‌గా ఉంటుందో వాళ్ళకి ఆగస్టులోనే ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే న్యూమరాలజీ పరంగా నెంబర్ యాంటీ ఉందనుకోండి, యాంటీ ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం వేణుస్వామి గారి ఇష్యూలో జరిగిన ఇష్యూలో సో ఎవరిది తప్పు అంటారు? సో వేణుస్వామి గారు ఇట్లా మీడియా ముందుకు వచ్చి జాతకం చెప్పడం ఆస్ట్రాలజీ అనుకోవచ్చు అది కూడా. సో అంత తర్వాత టీవీ ఛానల్లో ఆయన టార్గెట్ చేయడం అంటారు. ఈ రెండిట్లో అసలు ఎవరు తప్పు అంటారు? ఒకటండి, తనను టార్గెట్ చేసే అవకాశం తనే ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని కొట్టే అవకాశం మనం ఇస్తేనే కొడతారు కదా! అతనే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? తన ఇంట్లో వాస్తుపరంగా ఎనర్జీ నైరుతిలో పెంచుకోక మూలంగానే ఇది సొసైటీలోకి వెళ్ళిపోయింది వాయిస్. తన మూలంగానే వచ్చింది. తను ఉంటున్న ఇంటి మూలంగానే ఈ వాయిస్ బయటకొచ్చింది. సో అందుమూలంగా అందరూ ప్రతి ఒక్కరు క్యాచ్ చేశారు. తీరా కోర్టుకెళ్తే ఏమని చెప్పింది? మీకేం పనండి? వాళ్ళు చూసుకోవాలి. మీరెందుకు దూలారు మధ్యలో అని కోర్టు చివాట్లు కూడా పెట్టేసింది. వాస్తవం ఫ్యాక్ట్ అది. ఇప్పుడు ఎవరి బిజినెస్ కోసం ఎవరైనా వాడుకున్నారు. కానీ అలా వాడుకోవడానికి అవకాశం కూడా తనే ఇచ్చాడు. ఇప్పుడు మీరు నన్ను కొట్టారంటే నేను అవకాశం ఇస్తేనే కదా నన్ను కొడతారు. నన్ను కొట్టే ఆలోచన మీకు తీసుకొచ్చాను అంటే తప్పు నాదే అంటాను నేను. మీది కాదు, తప్పు నాదే. అలాంటి పవర్ ఆరా పవర్ ఉంటుందన్నమాట. ఆరా పవర్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి రాడు. అందుకే ఏమంటానంటే సెలబ్రిటీస్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా దీనికి అవకాశం లేకుండా చూసుకోవాలి. సో ఎవరిది తప్పు అంటే ఈయన అవకాశం ఇచ్చాడు. సో నెక్స్ట్ టైం తను ఇవ్వకుండా చూసుకుంటాడు. ఓకే సార్. అయితే ఇప్పుడు ఫైనల్‌గా వేణుస్వామి గారు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారంటారా? ఇప్పుడు ఆయన ఆస్ట్రాలజర్స్ కాబట్టి ఆస్ట్రాలజర్ కాబట్టి సో టైం ఎలా ఉంది ఏంది చూసుకుంటూ ఉంటాడు. ప్రతి ఇన్సిడెంట్ ఒక ఎక్స్‌పీరియన్స్ తీసుకొస్తదండి. ప్రతి ఇన్సిడెంట్. ఇప్పుడు చూడండి, వాస్తును నమ్మను అనే వాళ్ళు చాలా బిగ్ షాట్స్ నా ఫాలోవర్స్ ఉన్నారు. సార్ నేను యాక్చువల్‌గా వాస్తుని నమ్మకపోయేవాడిని. ఈ ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఇంట్లోకొచ్చి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది అన్నారు. నేను మీకు చెప్పలేదు ఆ విషయం. మీరు ఎలా చెప్పారు? ఒక ఎస్పీ గారు ఉన్నారండి. వాళ్ళ ఇంటికెళ్ళాను. నైరుతి డిఫెక్ట్ ఉంది వాళ్ళ ఇంటికి. సో, ఆ నైరుతి డిఫెక్ట్ ఉన్న విషయము ఎవరు వాస్తవాలు చూస్తే కూడా క్యాచ్ చేయలేరు. దాన్ని నేను క్యాచ్ చేశాను. క్యాచ్ చేసి వెళ్ళి ఏం చెప్పానంటే, "సార్ ఇది నైరుతి డిఫెక్ట్ ఉంది. ఇంట్లో డెత్ జరిగే అవకాశాలుంటాయి, మరణాలుంటాయి" అన్నాను. సో, అతను ఏ వాయిస్ వినలేదు. తన పాప, బాబు 2 ఫోటోలు చూయించాడు నాకు. "సార్ వీళ్ళు చనిపోయారు ఇద్దరు. సో, వేరే వాళ్ళొచ్చి చూసి ఏం డిఫెక్ట్ లేదన్నారు సార్." రియల్ స్టోరీ. వేరే వాళ్ళొచ్చి చూసారు. ఇది ఏం డిఫెక్ట్ లేదని చెప్పారండి. 5, 6 మెంబర్స్ వచ్చారు. కానీ మీరు అదొక్కటి చూసి చెప్పారు. ఎలా చెప్పారు ఏంటి అంటే నేను అడిగాను. వాళ్ళు చెప్పలేదు, మీరెలా చెప్పారు? ఇప్పుడు వీడు దొంగ అని కొంతమంది పోలీస్ వాళ్ళు మాత్రమే చెప్పగలరు. వాడు పైకి లేదు సార్ నేను దొంగను కాదు అంటే వీడు ఐడెంటిఫై చేస్తాడు. కొంతమంది డాక్టర్స్ మాత్రమే పేషెంట్స్‌ని ఐడెంటిఫై చేయగలరు. నీకు ఈ డిసీజ్ ఉంది, నీకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని పర్ఫెక్ట్‌గా కేస్ స్టడీలో చెప్పేస్తాడు. టెస్ట్‌లకు వెళ్ళకుండానే చెప్పేస్తాడు. అది ఎలా వస్తుంది? విత్ ఎక్స్‌పీరియన్స్. సో, నాకు కూడా విత్ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చేసిన సబ్జెక్టే. సో, చెప్పేసాను. అప్పుడు అన్నాడతను, "నిజమండి ఈ సబ్జెక్ట్ ఉందని ఇప్పుడు నేను నమ్ముతున్నాను. వాస్తవానికి మేమేం నమ్మము ఇవి. ఈ సబ్జెక్ట్ అనేది దూరము. కానీ నా పిల్లల విషయంలో ఇంత డ్యామేజ్ జరిగింది. అందుకే నాకు చాలా బాధపడుతున్నాను" అని చెప్పి ఆయన బాగా రియలైజ్ అయ్యాడు. అంటే ఏదైనా తన వరకు వచ్చినప్పుడు మాత్రమే, ఏ సమస్య అయినా తన వరకు వచ్చినప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు. రానంత వరకు ఏమీ లేదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లేదు, ఏది లేదు అంటే ఇది ఎవరికి కావాలండి? ఎక్కువ ఎదిగే వాళ్ళకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, ఎదిగే వారికి, సక్సెస్ అయ్యే వారికి ఇది ఒక వెపన్‌గా ఉండే అవకాశం ఉంటుంది. మిగతా వారు కొట్టేస్తూ ఉంటారు. ఇది లేదు, అది లేదని. అది వాళ్ళ అనుభవంతో ముందుకొస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన థ్యాంక్ యూ. వ్యూవర్స్‌కి మంచి ఐడియాస్ అయితే ఇచ్చారు. సో అంతే కాదు. సో చూసారు కదా వ్యూవర్స్. సో ఇది వాటి స్పెషల్ వీడియో. సో ఈ వీడియోతోనే కాదు నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు రాబోతున్నాం. సో